హలో గైస్, ఈ వీడియోలో మనం బాటమ్ అవుట్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఒక 5 స్టాక్స్ బాగా పడి మంచి ప్రైసెస్ దగ్గర దొరుకుతున్నాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కొంత క్వాంటిటీ అనేది ఈ ప్రైసెస్ దగ్గర అక్యూములేట్ చేసుకోవచ్చు. అలాగే ఏ ప్రైసెస్ దగ్గర మనం యావరేజ్ చేసుకోవచ్చు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మంచి కంపెనీస్ అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వస్తారు మనకి టాటా స్టీల్ గైస్. సో టాటా స్టీల్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ 180 లెవెల్స్ దాకా వెళ్ళి అక్కడ చాలా టైం సస్టైన్ అయ్యి అక్కడి నుంచి కంటిన్యూస్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది అనమాట. ప్రస్తుతం కూడా స్టాక్ డౌన్ ట్రెండ్లోనే ఉంది, బట్ బెటర్ టైమ్ టు అక్యూములేట్. సో ఇది మనకి 150 నుంచి 155 ప్రీవియస్గా స్ట్రాంగ్ సపోర్ట్స్ కింద, రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసింది. మల్టిపుల్ టైమ్స్ ఆ రీజన్కి వచ్చి రివర్సెస్ కూడా వచ్చిందనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఈ రీజన్లో కొంత క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ 110 రూపీస్ దగ్గర ఉన్నప్పుడే మల్టిపుల్ టైమ్స్ వీడియోస్లో డిస్కస్ చేసాం లాంగ్ టర్మ్ కోసం. సో ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 6 to 8 months పీరియడ్లో ఈ స్టాక్ వచ్చేసరికి 110 రూపీస్ దగ్గర నుంచి 180 రూపీస్ దాకా కూడా వెళ్ళిందనమాట. సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 70% రిటర్న్స్ అనేది లాస్ట్ 6 to 8 months పీరియడ్లో మనకి ఇచ్చింది. మళ్ళీ మంచి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు అక్యూములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ 150 నుంచి 155 రీజన్స్లో మంచి లెవెల్స్, మంచి స్ట్రాంగ్ రీజన్ అనమాట. ఈ రీజన్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మళ్ళీ 110 లెవెల్స్కి రావడం కష్టం, కానీ ఒకవేళ ఈ 150 రీజన్ ఏమైనా బ్రేక్ అయితే కనుక 125 నుంచి 130 రీజన్స్ దాకా మళ్ళీ పడే ఛాన్స్ అనమాట. సో ఈ 2 రీజన్స్లో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ టాటా స్టీల్. మంచి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో స్లోగా అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు గైస్. మీకు కనుక లాంగ్ టర్మ్లో టాటా స్టీల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకుంటే కనుక ఈ 2 రీజన్స్ బెటర్ రీజన్స్ అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి జీల్ అనమాట. సో ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయని చెప్పకూడదు, కానీ బట్ మంచి స్టాక్. లాంగ్ టర్మ్ కనుక టైం ఇస్తే కనుక మంచిగా రికవరీ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 300 రూపీస్ స్టాక్ కాస్త ప్రస్తుతం మనకి 140 రీజన్స్కి అరౌండ్గా ట్రేడ్ అవుతుందన్నమాట. సో ఎందుకంటే సోనీ మర్జర్ ఏదైతే క్యాన్సిల్ అయిందో ఆ తర్వాత స్టాక్లో హెవీ ప్రాఫిట్ బుకింగ్స్ జరిగాయి. కొంత ఫండమెంటల్స్ వీక్గా ఉన్నా బట్ స్టాక్ మాత్రం లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ప్రీవియస్గా కూడా మల్టిపుల్ టైమ్స్ ఇలా బాటమ్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ ర్యాలీ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ స్టాక్ కూడా మన లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ 1 to 2 years వ్యూ ఉన్నా సరే స్లోగా అక్యూములేట్ చేసుకోండి. ఖచ్చితంగా మనకి ఈజీగా సో 50 నుంచి 100% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఆల్రెడీ స్టాక్ చాలా బాటమ్ అవుట్ అయింది. సో ప్రస్తుతం స్లైట్గా రివర్సల్ కూడా వచ్చింది. అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. 135 నుంచి 140 రీజన్స్ మధ్యలో అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఫర్దర్గా ఇక్కడి నుంచి ఏమైనా బ్రేక్అవుట్ అయి పడితే కనుక 100 నుంచి 110 రీజన్స్లో మళ్ళీ కూడా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అక్కడి నుంచి మ్యాక్సిమం రికవరీ ఉండే ఛాన్సే ఉంటుందన్నమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట జీల్. అలాగే మనకి థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఏంజల్ వన్ గైస్. సో ఇది మనకి ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం డిస్కస్ చేసాం. ఆల్మోస్ట్ 3800 స్టాక్ 2000 లెవెల్స్ దాకా పడింది. సో స్లోగా అక్యూములేషన్ చేసుకోండి అని చెప్పుకున్నాం. సో స్టిల్ మనకి డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఫర్దర్గా పడితే కనుక 1500 లెవెల్స్ దాకా రావచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి మనం అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన సో 2000 అలాగే 1500 రీజన్స్ దగ్గర సో యావరేజ్ అనేది చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక సో హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. మంచి రికవరీ వచ్చి మంచి రిటర్న్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి 2 బ్యాంకింగ్ స్టాక్స్ అనమాట. సో ఇది మనకి ఫోర్త్ స్టాక్. సో ఇండస్ఇండ్ బ్యాంక్. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 1700 రూపీస్ స్టాక్ కాస్త ప్రస్తుతం మనకి సో ఆల్మోస్ట్ 1350 రూపీస్కి అరౌండ్గా దొరుకుతుంది అనమాట. ఈ స్టాక్ రీసెంట్గా కొంత ఎప్పుడైతే 1000 లెవెల్ బ్రేక్ అయిందో అక్కడి నుంచి స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. ఆల్మోస్ట్ 700 పాయింట్స్ దాకా కూడా మనకి ర్యాలీ కనిపించింది. ప్రస్తుతం అయితే కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో 1350 రీజన్ ఏదైతే ఉందో ఇది మనకి 1350 నుంచి 1360 రీజన్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. మల్టిపుల్ టైమ్స్ ఆ రీజన్కి వచ్చి రివర్సల్ రావడం జరిగింది. సో ఇక్కడ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే ఒకవేళ స్టాక్ కనుక 1000 నుంచి 1100 రీజన్స్ మధ్యలో వస్తే కనుక ఇక్కడ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు అనమాట. బాగున్న బ్యాంక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తాక మనకి కోటాక్ బ్యాంక్ అయితే. సో కోటాక్ బ్యాంక్ కూడా కొంత సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది. ఈవెన్ మనకి స్ట్రాంగ్గా ర్యాలీ ఇస్తున్న బ్యాంక్స్తో కంపేర్ చేస్తే కనుక స్టిల్ ఇది మనకి లాస్ట్ 3 years నుంచి కొంత సైడ్ వేస్లోనే ట్రేడ్ అవుతుంది. బట్ లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక మనం బెస్ట్ టైం టు అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు. మినిమం 5 to 8 years కనుక హోల్డ్ చేయగలిగితే కనుక మంచి రిటర్న్స్ ఈ పర్టికులర్ స్టాక్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కోటాక్ బ్యాంక్ మర్చిపోకండి. సో హ్యూజ్ మల్టీ బ్యాగర్
స్టాక్ అనమాట. బట్ లాస్ట్ 2-3 ఇయర్స్గా కొంత సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ మనకి 1650 నుంచి 1700 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే బెస్ట్ టైం అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు అనమాట. సో ఇది మన 5th స్టాక్ అనమాట. సో ఇవన్నమాట 5 స్టాక్స్ ఏవైతే 5 to 6 స్టాక్స్ అనమాట ఏవైతే మంచిగా సో ఏవైతే బాటమ్ అవుట్ అయ్యి మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతున్నాయి. సో ఫస్ట్ వన్ టాటా స్టీల్ డిస్కస్ చేసాం, సెకండ్ వన్ జీల్, థర్డ్ వన్ వచ్చేసరికి ఏంజల్ వన్ అనమాట. సో ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి సో ఇండస్ఇండ్ బ్యాంక్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి కోటాక్ బ్యాంక్ గైస్. సో వీటిలో మీరు ఏ స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నారు, సో అలాగే ఇంకేమైనా బాటమ్ అవుట్ స్టాక్స్ అది కూడా ఫండమెంటల్స్ బాగున్నా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే కనుక మీరు ఇప్పుడు దాకా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయకపోతే మన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, క్లిక్ చేసి అకౌంట్స్ అనేవి ఓపెన్ చేయొచ్చు. జీరోదా కానీ, అప్ స్టాక్స్ కానీ, ఏంజల్ కానీ, ఎలిస్ బ్లూ కానీ ఏదైనా సరే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అనమాట. మీకు ఫస్ట్ 3 months ప్రీమియం గ్రూప్ సర్వీస్ ఫ్రీ ఉంటుంది. లేదు అనుకుంటే కనుక మీకు ఎటువంటి పోర్ట్ఫోలియోస్ ఏమైనా మంచి స్టాక్స్ కావాలనుకున్నా సరే మనని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.